తులసి రాకేష్ అనే అతను కూడా మీ అబ్బాయిలనే ట్రైనింగ్ ఇక్కడికి వచ్చాడు. అతను ఇప్పుడు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. స్వయంగా తనే మీ అబ్బాయి గురించి చెప్పాక, మీ అబ్బాయి వల్లే ఇక ముందు కూడా తనకి ప్రాణగండం ఉందని చెప్పాక, మీ అబ్బాయి అలాంటి వాడు కాదని మీరు ఎలా చెప్పగలరు? సార్, నిజంగా వాడు తప్పు చేసుంటే నా కడుపుని పుట్టిన బిడ్డ అని కూడా నేను వాడిని చూడను. తప్పు ఎవరు చేసినా అది తప్పు అని నిలదీసే మనస్తత్వం నాది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మా విష్ణు తప్పు చేయడు. ఒకరి చావుని కోరుకునేంత దుర్మార్గుడు అస్సలు కాదు సార్. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. వాడు అలాంటి వాడు కాదు సార్, నమ్మండి సార్. ఇన్నేళ్ళు వాడి కష్టం ఫలించి ఒక ఆఫీసర్గా ఇంటికి రాబోతున్నాడని నా కోడలు ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. దయచేసి అర్థం చేసుకోండి సార్. మా విష్ణు అలాంటి నేరానికి పాల్పడే మనిషి కాదనేసి స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి మీరు వచ్చి చెప్పండి. మీరు ఆపగలిగితేనే మా అబ్బాయి ఈ కేసులో నుంచి బయటపడతాడు. దయచేసి నాకు ఈ సాయం చేయండి సార్, ప్లీజ్ సార్. ఇంపాసిబుల్. మేము మీ అబ్బాయిని సపోర్ట్ చేస్తే రాకేష్ అనే అతనికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఏ సెక్షన్ల కింద పోలీసులు మీ అబ్బాయి మీద కేసు ఫైల్ చేశారో ఆ కేసు కోర్టుకు వెళ్లాల్సిందే. మీ అబ్బాయికి సరైన శిక్ష పడాల్సిందే. ఇంకా మీరు వెళ్ళొచ్చు. సార్ సార్ సార్, నా కొడుకుని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాడలాంటి వాడు కాదు సార్. అతను పెద్ద క్రిమినల్. దయచేసి మమ్మల్ని ఈ విషయంలో ఫోర్స్ చేయకండి. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో ర్యాంక్ రాగానే పోస్టింగ్స్ వచ్చేవి. ఇక్కడ వ్యక్తిత్వం, నడవడిక కూడా ఒక సబ్జెక్టే. పోస్టింగ్ ఇచ్చే ముందు అలాంటి అర్హతలు కూడా చూస్తాం. ర్యాంక్ పక్కన పెడితే ఈ విషయంలో మాత్రం మీ అబ్బాయి అర్హత కోల్పోయాడు. అయ్యో సార్, డిస్క్వాలిఫైడ్ ఫర్ దిస్ పోస్టింగ్. సార్ సార్, అంత మాటని వాడిని దూరం పెట్టకండి సార్. ఇన్నేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. వాడు తట్టుకోలేడు సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. చూడండి తులసి గారు, మీరు మమ్మల్ని బ్రతిమాలుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైనా ఉంటే వెళ్ళి కోర్టులో చూసుకోండి. అయ్యో సార్, ఈ కేసు కోర్టు దాకా వెళ్ళకూడదనే నేను మీ దగ్గరకు వచ్చాను సార్. నా కొడుకు నమ్మండి సార్. దయచేసి నాకు సాయం చేయండి సార్, ప్లీజ్ సార్. కుదరదమ్మా, ప్లీజ్ లేకపోతే సెక్యూరిటీని పిలవమంటారా? అయ్యో సార్ సార్ సార్, నా ఆవేదన మీకు ఇంతేనా అర్థమైంది? ఇంతకంటే మీకు ఎలా చెప్పాలి? వెళ్ళండి. జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపో, అతను పెద్ద క్రిమినల్. ఎంత కని దిగులవుతా. మీరు మమ్మల్ని బ్రతిమాలుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైనా ఉంటే వెళ్ళి కోర్టులో చూసుకోండి. మా విష్ణు మీకు తెలుసా? తెలుసండి. ఇక్కడ అకాడమీలో గొడవ జరుగుతున్నప్పుడు మీరు చూసారా? చూసామండి. అతను చాలా మంచివాడు. రాకేష్ అనే అతనే చాలా హార్ష్గా అతన్ని కామెంట్ చేశాడు. మీరు వచ్చి వెళ్ళిన తర్వాతే గొడవ జరిగిందండి. ఆ గొడవ కావాలని మీ అబ్బాయి చేయలేదు. ఆ రాకేష్ రెచ్చగొట్టడం వల్లే జరిగింది. ఏమందం రా. ఏంట్రా బాగుతున్నావు? ఎంతైనా నీ భార్య మస్తుందిరా. ఇలాంటి రాసుకెళ్ళి ఏం చేసినా తప్పలేదు. నా బిడ్డ గురించి మీరు చాలా నిజాయితీగా కరెక్ట్ గా చెప్పారు. ఇదే విషయం
మీరు పోలీసులతో చెప్పగలరా? ఈ తల్లికి సాయం చేయగలరా? నేను వస్తాను మేడం, నేను చెప్తాను. థ్యాంక్ యూ. రే, ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసి పోస్టింగ్ తో ఇంటికి వెళ్లకుండా పోలీసులు కోర్టు అంటూ ఎందుకు తిరుగుతావురా? నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? ఒకరికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక పూట వచ్చి నిజం చెప్పి వెళ్తే మీకొచ్చే ఉద్యోగాలేమీ దూరం కావు. దయచేసి అడ్డు చెప్పకండి ప్లీజ్. ఐఎమ్ సారీ మేడం, వీడి చెప్పింది కూడా నిజమే, నేను రాలేను. అయ్యో సార్, క్రిమినల్ కేసులు రా బాబు, ఇటువంటి కేసులకి చాలా దూరంగా ఉండాలి. పదండి పదండి. భగవంతుడా, మా విష్ణు చాలా పెద్ద పరీక్ష రాసి ర్యాంక్ కొట్టాడని నేను సంబరపడిపోయాను. ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయిందని స్వీట్స్ కూడా పంచాను. ఎంత నమ్మకాన్ని పోగొట్టి మళ్ళీ ఎలాంటి అగ్ని పరీక్ష పెట్టావేంటి స్వామి? నా బిడ్డ ఏ నేరం చేయలేదని నేను ఎలాగైనా నిరూపిస్తాను. వాడికి పోస్టింగ్ దూరం కాకుండా చూస్తాను. నాన్న రాకేష్, ఈ పళ్ళరసం తాగినన్నా. నాకేం వద్దమ్మా, నాకేం సహించట్లేదు. నీరసం తగ్గుతుంది నాన్న, కాస్త తాగు తాగు. నువ్వు ఆఫీసర్గా వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. కానీ ఈరోజు నిన్ను ఇలా హాస్పిటల్ బెడ్ మీద, అది కూడా ఇలా కత్తిపోట్లతో చూడాల్సి వస్తుందనుకోలేదురా. నువ్వెవరితోనూ గొడవ పడకుండా ఉండాల్సిందిరా. నేను ఎవరితోనూ కావాలని గొడవ పడలేదమ్మా. నాతో పాటు ట్రైనింగ్ అవ్వాలని వచ్చినా ఆ విష్ణు అనే అతనే కావాలని నన్ను టార్గెట్ చేశాడు. రాకేష్, తులసిగారు మీరా? అమ్మా, నేను కొన ఊపిరితో రోడ్డు పక్కన పడుంటే ఈ తులసిగారి నన్ను చూసి ఇక్కడ అడ్మిట్ చేసి నా ప్రాణాలు కాపాడారమ్మా. నా బిడ్డ ప్రాణాలు కాపాడిన మీకు ఏమిచ్చుకున్నా రుణం తీరదు. కాపాడింది నేను కదండి, డాక్టర్లు. టైంకు మీరు తీసుకురాకపోయి ఉంటే ప్రాణాలు దక్కేవి కాదు కదా. ఇక్కడ డాక్టర్లు ఎంత వైద్యం చేసినా నా బిడ్డ బ్రతికాడు అంటే అందుకు కారణం మీరే. అవును తులసి గారు. రాకేష్, నా మీద నీకున్న కృతజ్ఞతకి చాలా సంతోషం. కానీ నీకే తెలియకుండా నీ వెనక చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. కుట్రేంటండి? అవును రాకేష్, నీ మీద హత్య ప్రయత్నం చేయించిన మనిషి విష్ణు అని నువ్వు నమ్ముతున్నావు కదా. కానీ ముమ్మాటికి అది విష్ణువు కాదు. మీరు అలా ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలనంటే విష్ణు నా కొడుకు గనక. విష్ణు నా కొడుకు గనక. నా కడుపును పుట్టిన బిడ్డ న్యాయం చేస్తాడే తప్ప ఎవరికీ అన్యాయం చేయడు. అందులోనూ ఇలా ప్రాణాలతో చెలగాటమాడ్డు. విష్ణుకు నీకు మధ్య జరిగిన చిన్న గొడవ వల్ల విష్ణు మీద నువ్వు అనుమానం పెంచుకుని విష్ణుయే చేశాడని వాంగ్మూలం ఇవ్వడం వల్లే వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. వాడికి శిక్ష పడేలా చేస్తామంటున్నారు.
ఒక్క విషయం బాగా అర్థం చేసుకో రాకేష్, నా బిడ్డ అలాంటి వాడు కాదు. ఇంకా చాలండి, ఇంకా మీరేం మాట్లాడకండి. అదేంటి రాకేష్, ఏమైంది? క్రిమినల్ కొడుకుని ఎలాగైనా కాపాడాలని, ఏ కేసు అతని మీద రిజిస్టర్ కాకుండా చూసుకోవాలని మీరు కాళ్ళబేరానికి వచ్చారని నాకు అర్థమైపోయింది. నా మీద కోపంతోనూ కక్షతోనూ మనుషులను పెట్టి చంపించాలని చూసింది మీ అబ్బాయి విష్ణుయే. విష్ణుయే పంపించాడని చెప్పి మరి నన్ను పొడిచాను. అయ్యో రాకేష్, ఇది కూడా వాళ్ళెవరో కావాలనే చేశారు రాకేష్. ఇదంతా ఎవరో ఒక పథకం ప్రకారమే చేశారు. పథకం ప్రకారమే మా విష్ణు పేరు చెప్పి వాణ్ణి ఇరికించారు. నిన్ను చంపేంత కోపం మావాడికి ఎందుకుంటుంది? ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాను, బాగా ఆలోచించాను. గాయాలతో ఉండడం వల్ల మిమ్మల్ని గుర్తించలేకపోయాను. మీ కొడుకు నన్ను హత్య చేయించడం మీకు ముందు తెలియదనుకుంటా. తెలుసుంటే నన్ను కాపాడేవారు కాదేమో. అయ్యో బాబు, అలా మాట్లాడుకు. నువ్వు అనుకున్నట్టు దారుణమైన మనస్తత్వం వాడిది కాదు, అర్థం చేసుకో బాబు. అకాడమీలో జరిగిన ఒక్క గొడవ దృష్టిలో పెట్టుకుని విష్ణుని నన్ను చంపించాలని చూశాడు. తీరా నేను బతుకుపోయాను కనుక, వాడి పేరు చెప్తున్నాను కనుక మిమ్మల్ని రాయబారానికి పంపించాడు కదా. అయ్యో రాకేష్, మళ్ళీ మళ్ళీ నువ్వు వాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏంటమ్మా తప్పుగా అర్థం చేసుకునేది? మీ తల్లి కొడుకులిద్దరూ కూడా బలుకునే మా అబ్బాయి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. మేం ఈ కేసు వెనక్కి తీసుకునే సమస్య లేదు. మీ అబ్బాయితో అన్ని నిజాలు పోలీసులు చెప్పిస్తారు. ఇందులో మీ తప్పు ఉంటే మిమ్మల్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అయ్యో, నిజంగా మేము తప్పు చేస్తే మీ అబ్బాయిని నేనెందుకు వచ్చి కాపాడతానండి? ఈ విషయంలో మా అబ్బాయి చాలా అమాయకుడు. వాడికి ఈ హత్య ప్రయత్నానికి ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. ఒక తల్లిగా మీ బిడ్డ గురించి మీరెన్ని కలలు కంటున్నారో, మా వాడి మీద నాకు అన్ని కలలున్నాయి. మా కోడలు రేవతి చాలా ఆశలు పెట్టుకుంది. తనిప్పుడు ఒట్టు మనిషి కూడా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెప్పే కథలేమి మాకొద్దు. మీరు చాలా మంచివారిగా నటించడం, బతిమాలుకోవడం అంతా మీ అబ్బాయిని కాపాడుకోవడం గురించే. మేము మీ అబ్బాయిని అసలు క్షమించాం. మీ అబ్బాయి మీద కేసులు రిజిస్టర్ అవ్వాల్సిందే, తగిన శిక్ష పడాల్సిందే. అది కాదు రాకేష్, ఇది మా అబ్బాయి జీవితం. కేసులు రిజిస్టర్ అయితే రాబోయే ఉద్యోగం ఇక జీవితంలో ఎప్పటికీ రాకుండా పోతుంది. దయచేసి అర్థం చేసుకో. నన్ను చంపాలని చూసిన మీ అబ్బాయి జీవితం ఏమైపోతే నాకేంటి? అది కాదు రాకేష్. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? అయ్యో, అది కాదు బాబు. ఏమండి, పేషెంట్ ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. అతను ఎక్కువగా మాట్లాడితే కుట్లుడిపోయే ప్రమాదం ఉంది. మీకు దండం పెడతాను. ఇంకా మా అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోండి. అక్క, నేను అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మీ మెల్లో తాళి కట్టిన దగ్గర నుంచి చూస్తున్నా. ఆ తులసికి నువ్వు సరైన లెసన్ ఎప్పుడు చెప్తావా, ఎప్పుడు తన నిరికిస్తావా అని వెయిట్ చేస్తున్నాను. ఇన్నాళ్లకు నువ్వు సక్సెస్ అయ్యావక్క. వెరీ గుడ్ అక్క. ఆ తులసికి ఇల్లు, పిల్లలు, పిల్లల భవిష్యత్తే ముఖ్యం. అలాంటి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే అది అనుభవించే మానసిక నరకం చాలా దారుణంగా ఉంటుంది. ఒక ఓటమిని కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని తులసిని ఏడ్పించటం అంత ఈజీ ఏం కాదు సంజయ్.
అందుకే ఇంత టైం పట్టింది. అక్క, లేట్ అయినా ఇది ఆ తులసికి సరైన గుణపాఠం. ప్రతీకారం తీర్చుకోవడంలో మనం 100% సక్సెస్ అయ్యాం అక్క. అవును సంజయ్, నా యువాన్కి శిక్ష పడేలా చేసి నా యువాన్ చివరికి నన్ను ద్వేషించి శాశ్వతంగా నన్ను వదిలి తన లైఫ్ ఏంటో తను చూసుకోటానికి కారణమైన తులసిని నేనంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను సంజయ్? బిజినెస్లో నాతో పోటీ పడే వాళ్లను, నన్ను చీట్ చేసే బిజినెస్ శత్రువులనైనా నేను క్షమిస్తాను, కానీ నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేసిన శత్రువుల్ని మాత్రం అస్సలు క్షమించను. ఐల్ సీ దేర్ ఎండ్స్. వాళ్ళంతా చూస్తాను. సంజయ్, ఆ విష్ణుని గంజాయి కేసులో ఇరికిస్తే ఆ తులసి ఎలాగోలా అందర్నీ బతిమాలుకొని కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాణ్ణి బయటకు తీసుకొచ్చింది. కానీ వాణ్ణి ఏకంగా మర్డర్ కేసులోనే ఇరికించావు. ఇప్పుడేం చేస్తుంది? కొడుకుని ఎలా కాపాడుకుంటుంది? ఇక ముందు ఆ తులసికి అన్ని ఇంపాసిబుల్ టాస్క్లే. ఊపిరి తీసుకొనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తాను. ఈ నందినితో పెట్టుకున్నందుకు, కోర్టులో నా యువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు ఆ తులసి అనుభవించాలి కదా. ముందు ముందు ఆ తులసికి చాలా టాస్కులున్నాయి సంజయ్. ఒక్కొక్కరికి జీవితం కాదు, ఒక్కరి తర్వాత ఒకరు ముగ్గురు ఫ్యూచర్ నేను డిసైడ్ చేస్తాను. ఆ తర్వాత ఆ తులసిని నా కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొస్తా. సంజయ్, లక్ష్మి తల్లి కాబోతున్నందుకు నువ్వు చాలా ఎక్సైట్ అయిపోయి లక్ష్మి గురించి చాలా అపురూపంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంత హ్యాపీగా ఉండటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా లక్ష్మిదే. అవునక్క. లక్ష్మి, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నాతో ఏదైనా మాట్లాడాలా? ఏం లేదు, మీకు కాల్ వచ్చింది. థ్యాంక్ యూ. ఆపో. అన్నా, ఎప్పుడూ లేంది పగలే తాగాలనుకోవడం ఏంటన్నా? మళ్ళీ పగలేంటి రాత్రి? ఈరోజు నేను ఫుల్గా వేసేయాల్సిందే. మళ్ళీ కాగల కార్యం గాంధర్వులే తీర్చినట్టు ఆ తులసి పొగరు ఎప్పుడు ఎలా అణిచివేయాలో అప్పుడు అలా అణిచివేయబడుతుంది. నా కళ్ళ ముందు ఇప్పుడే జరుగుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నేనంటే ఎంతో గౌరవం ఇచ్చే మా నందిని ఆ తులసిని కోలుకోలేని దెబ్బ గట్టిగా కొట్టింది. అవునన్నా, లేకపోతే ఏంటన్నా? వామ్మో, ఆ తులసి వాగుడేంటి, ఆ తెలివితేటలేంటి? ఎప్పుడు తనదే పై చేయి అన్నట్టు నీ మీద నెగ్గుతూనే ఉంటుంది. ఇప్పుడు సరైన దెబ్బ తగిలింది. ఇది సరిపోదు మళ్ళీ. ఇంకా ఇంకా ఆ తులసికి అవమానం జరగాలి. మళ్ళీ మందు బాయ్ పోయే పోయ్ పోయ్ పోయ్
ఇంకా పోయి అత్తయ్య, ఇప్పటికే నేను చాలాసార్లు కాల్ చేశాను. విష్ణుతో మాట్లాడలేకపోయాను. విష్ణు గురించి మీకేమైనా తెలిసిందా? మీకేదో కాల్ వస్తే హాస్పిటల్ నుంచి అటెక్కడికో వెళ్ళారంట కదా. విష్ణుబాబు గారి గురించి చెప్పండి అత్తయ్య గారు.